రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడి వరి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 1-2 రోజుల్లో కొనుగోళ్లలో మార్పు రాకపోతే తానే స్వయంగా కలెక్టరేట్ ముందు నిరవధిక ధర్నాకు దిగుతారని, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. యూరియా బస్తాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్, రైతు బంధు వేయడంలో ప్రభుత్వం ఫెయిల్, కరెంటు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్, ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదు, రైతులంటే లెక్కలేనిటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము అంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ మోరా నువ్వే మొన్న ఏమన్నావు? 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అన్నావు. ఇవాళ ఏమంటున్నావు? 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అంటున్నావు. అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎగబెడుతున్నావా? అంటే కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెడతా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం 51 లక్షలే కొంటా అంటుంది, పోయి ధర్నా చేయి. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వడ్లు కొనకపోతే ముఖ్యమంత్రి గారు, మంత్రులము, ఎమ్మెల్యేలం ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం మేము. రేవంత్ రెడ్డి అంటుంటాడు ఎవరైనా తాలు పెడితే తోలు తీస్తా అని రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని డైలాగ్ కొడతాడు. ఇలా పట్టింపు లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకలు అవుతున్నాయి. రైతులు గుండెలు బాదుకొని రోడ్లెక్కి చెప్తా ఉన్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డికి, ఈ ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేవు, చెవులు వినబడతలేవు. మమ్మల్ని తిడితే వచ్చేదేం లేదు. వడ్లు పోయేటట్టు చేయండి, రైతులకు కాంటాలు పెట్టుండ్రి, లారీల ట్రిప్పులు పెంచుండ్రి.